నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఘనంగా టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రపంచ స్థాయిలో ఉన్న ఆక్వా రంగంలో నూతన టెక్నాలజీని, అధునాతన పద్ధతులను రైతులకు పరిచయం చేసే విధంగా ఆక్వా ఎక్స్ ఇండియా చేస్తున్న కృషి అభినందనీయం. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరంలో ఇన్విటేషన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ. పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల, రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నానని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఎన్నికల్లో తానిచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్తిలి రైల్వే స్టేషన్లో 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకురావడంతో పాటు నర్సాపురం, చెన్నై మధ్య వందే భారత్ రైలును సాధించాలని, త్వరలోనే ఈ రైలు సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. ఇది నర్సాపురానికి తొలి వందే భారత్ కావడం గర్వకారణమని అన్నారు. ఈ రైలు గుడివాడ, భీమవరంలో కూడా ఆగుతుందని తెలియజేశారు. నిబద్దత, ఆత్మవిశ్వాసం, దేశభక్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, తాను వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని, డబ్బు దోచుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాలేదని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. బీజేపీకి దేశంలో కేవలం 2 పార్లమెంట్ స్థానాలున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు, దేశభక్తి నచ్చి రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఆర్థిక వనరుల్లో సామాన్యుణ్ణి కావచ్చు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం, నిబద్దత, ఆత్మవిశ్వాసం విషయంలో తాను చాలా గట్టివాణ్ణని అన్నారు. తన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తే సహించనని ఆయన హెచ్చరించారు. విద్యార్థి రాజకీయాల నుండి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, డబ్బు, అధికారం ఉన్నవారికి భయపడకుండా పోరాడానని ఆయన గుర్తు చేసుకున్నారు. అహంకారపూరిత రాజకీయాలకు తన వద్ద స్థానం లేదని అన్నారు. అభివృద్ది కార్యక్రమాలకు సహకరించాలని, తాను చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ఎవరైనా హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే గట్టి సమాధానం ఇస్తానని అన్నారు. అభివృద్ది కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరుతున్నారని, తనను కెలికితే తనలోని అపరిచితుడు బయటకు వస్తాడని శ్రీనివాస వర్మ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భీమవరం పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఇవాళ రైల్వేలకు సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చాను. ముఖ్యంగా అత్తిల్లో ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగినటువంటి పరిస్థితి. అత్తిలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అత్తిలి. అత్తిలి నుంచి భీమవరం కానీ, అత్తిలి నుంచి రాజమండ్రి కానీ, వాళ్ళ భీమవరం మార్కెట్ కూడా చాలా వరకు అత్తిలి నుంచి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తారు. అలాగే రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేస్తారు. ఒక ట్రైన్ కూడా ఓన్లీ 1-2 ప్యాసింజర్స్ తప్పించి ఒక ఎక్స్ప్రెస్ రైలు కూడా మనందరికీ తెలుసు. పూర్వం శేషాద్రి కానీ, విశాఖ కానీ, సర్కార్ కానీ అన్నీ అత్తిల్లో ఆగాయి. గత 5 సంవత్సరాలుగా ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిల్లో ఆగట్లే. వారందరూ కూడా కోరితే నేను చెప్పా, తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ రైల్స్ హాల్ట్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీ ఉందో అది పూర్తి చేయాలని ఒక అకుంఠిత దీక్షతో నేను పనిచేస్తే దాని ఫలితం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్కి ఆర్ట్లు మంజూరు అయ్యాయి. గత 4 రోజులుగా ట్రైన్స్ ఆ రైల్వే స్టేషన్లో ఆగుతూ ఉన్నాయి కూడా. నేను 10 రోజుల క్రితమే ఉత్తర్వులు రాబోతూ ఉన్నాయనేటువంటి విషయం నేను చెప్పాను. నేను చెప్పిన 4 రోజులకి 3 రోజులకి ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి వేళ అత్తిలి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే వారి అవసరాలు ఉన్నాయో, వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నేను అమలు చేయడం జరిగింది. అదే ఇంకో ముఖ్యమైన విషయం, నర్సాపురానికి వందే భారత్ తీసుకొస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో 3 వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం, చెన్నై విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండా ప్రయాణం చేసేటువంటి వందే భారత్ ట్రైన్స్. అయితే ఏదో విధంగా నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కారణంగా గత సంవత్సర కాలంగా రైల్వే బోర్డు చైర్మన్ కానీ, రైల్వే జోనల్ చైర్మన్, జోనల్ జడ్ఎంని కానీ, డిఆర్ఎంలతో సమావేశాలు పెట్టడం, సదరన్ రైల్వేకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టడం. ఎందుకంటే ఈ ట్రైన్లు 2 జోన్లలో, ఒకటి సదరన్ జోన్ చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది, ఇంకోటి
సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ 2 జోన్లలో సమన్వయం కుదరాలి. వందే భారత్ నర్సపూర్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్తుంది. కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సదరన్ రైల్వే వారు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి సంతృప్తిపరిచి ఫైనల్గా వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి, కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం. కాబట్టి రైల్వే మంత్రి గారిని పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం 3 వందే భారత్ రైళ్ళే ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు, చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా నర్సాపురానికి, మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ని పరిచయం చేయడం జరిగింది. ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను. నాకే కాదు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆత్మగౌరవం. మాకు వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైళ్ళు మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో మనకి సహకరించినటువంటి రైల్వే అధికారులు, రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, రైల్వే శాఖ మంత్రి గత సంవత్సర కాలంగా ఎన్నోసార్లు, ఒకసారి 4 సార్లు 5 సార్లు కాదు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల దగ్గరికి, రైల్వే మంత్రి గారి దగ్గరికి తిరిగిన కారణంగా ఈరోజు ఈ వందే భారత్తో నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇవాళ 12:10కి విజయవాడ చేరుకుంటుంది, ఇప్పుడు నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా 2 గంటల 10 నిమిషాలకి నర్సాపురం చేరుకుంటుంది. అంటే 2 గంటలు, విజయవాడ నుంచి 2 గంటల సమయంలో నర్సాపురం చేరు. దారిలో గుడివాడ, భీమవరం హాల్స్, అంతిమంగా నర్సాపురం చేరుకుంటుంది 2 గంటల 10 నిమిషాలకి. తిరిగి నర్సాపురంలో 2:50కి బయలుదేరుతుంది, 40 నిమిషాలు సమయంలో రాత్రికి చెన్నై చేరుకుంటుంది. అంటే ఈ ప్రాంతంలో అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలను కూడా కనెక్టివిటీ. ఇప్పటివరకు వచ్చేటువంటి వందే భారత్ ఏదైతే ఉందో చెన్నై నుంచి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తర్వాత విజయవాడ, ఇప్పుడు గుడివాడ, భీమవరం, నర్సాపురం. మన ప్రాంతం వారందరికీ ఆక్వాకల్చర్తో ఎక్కువ అనుబంధం. నర్సాపురం కానీ, భీమవరం కానీ, లేకపోతే పక్కన ఉన్న పాలకొల్లు కానీ, లేకపోతే ఆకివీడు కానీ, అన్నిట్లో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 70% మంది ప్రజలు ఆక్వా కారణంగా మనుగడ సాగిస్తున్నటువంటి విషయం. రైతు కావచ్చు, కూలీ కావచ్చు, ట్రేడర్ కావచ్చు, ఎక్స్పోర్టర్ కావచ్చు, ఫీడ్కి సంబంధించి అవ్వచ్చు, మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఆక్వాతో సంబంధం లేనటువంటి కుటుంబం ఈ ప్రాంతంలో లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అరుణాచలం ట్రైన్ వేసాం. 3 నెలల పాటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ట్రైన్ వేయాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది. 3 నెలలకి కూడా బుకింగ్ మొదటి 2 రోజుల్లోనే పూర్తయింది. ఇవాళ అది పర్మనెంట్ చేయాలనేటువంటి ప్రపోజల్ మనం నడుపుతూ ఉన్నాం రైల్వేలో. ప్రస్తుతానికి 1 నెల అదనంగా పెంచారు. దాన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ కాకుండా పూర్తిగా కంటిన్యూగా నడపాలి అనేటువంటి మన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో వారంలో ఒక మంగళవారం నాడు మాత్రం ఉండదు. మనకని కాదు, అసలు వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ రాదు. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం వారానికి 1 రోజు, మంగళవారం తప్పించి మిగతా అన్ని రోజులు ఈ ట్రైను మనకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తాం. ఈ విధంగా ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని, రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాననేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చానో ఈ ట్రైన్స్ విషయంలో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నానటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత వేగంగా నడిచేటువంటి రైల్లో ప్రయాణించబోతున్నారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఆక్వా రైతులు, ఇందాక నేను రూట్ చెప్పా, నెల్లూరు, ఒంగోలు, భీమవరం, నర్సాపురం ఆక్వా బేస్డ్ లైన్. ముఖ్యంగా ఆక్వా రైతులకి పెద్ద ఎత్తున వారి అవసరాలు తీరుస్తుంది, పెద్ద ఎత్తున వాణిజ్య బంధాన్ని పెంచుతుంది. దాని ద్వారా వ్యాపారస్తులు మరింత సౌకర్యంగా వారి వారి అవసరాలను తీర్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా మన పార్లమెంట్లో 100 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కొనసాగుతాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ని కింద నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్గా గుర్తించి దాదాపు 26-27 కోట్లను ప్రతి రైల్వే స్టేషన్కి కూడా మంజూరు చేయడం జరిగింది గతంలో. తర్వాత తాడేపల్లిగూడానికి అదనంగా ఈ మధ్య కాలంలో మరొక 18 కోట్ల రూపాయలు స్టేషన్ అభివృద్ధికి అదనంగా తెచ్చాం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. శ్రీనివాస్ వర్మ ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాడో మీ అందరికీ తెలుసు. శ్రీనివాస్ వర్మ వారసత్వం ఆధారంగా రాజకీయాల్లోకి రాలే, లేకపోతే నాకు ఉన్నటువంటి డబ్బుని దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలే, లేకపోతే నాకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలే. నేను రాజకీయాల్లోకి వచ్చింది, ఈ పార్టీలో చేరింది, ఈ పార్టీకి దేశంలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను, యువజన ఉద్యమాల్లో పనిచేశాను. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. శ్రీనివాస వర్మ సామాన్యుడు అంటే శ్రీనివాస వర్మ దేనిలో సామాన్యుడు అంటే ఆర్థికంగా సామాన్యుడు, కానీ కమిట్మెంట్ విషయంలో, కాన్ఫిడెన్స్ విషయంలో, ప్రజలకు అందుబాటులో విషయంలో అందరికంటే గట్టివాడిని అనేటువంటి చెప్పడానికి నేనేం కూడా వెనకాను. రాజకీయాల్లో సామాన్యుడి స్థాయికి రావాలి రాబోయేటువంటి రోజుల్లో. అహంకారపూరితమైనటువంటి రాజకీయాలకి ఆస్కారం ఉండకూడదు, రాజకీయాలకి డబ్బే ప్రాతిపదిక కాకూడదు అనేటువంటి విషయాన్ని నేను రుజువు చేసా. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా అది జరగబోతా ఉంది. నేను చాలాసార్లు చెప్పా, రాజకీయాల్లో విలువలతో పనిచేస్తా, నిజాయితీతో పనిచేస్తా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా. ఎవరైతే సామాన్యుడు అని 10 సార్లు మాట్లాడుతున్నారో, కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా, ₹1 రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని వేళ నేను పత్రికాముఖంగా చెప్తూ ఉన్నాను. మీ అందరూ కూడా కోరుతున్నా, నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడన్నా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికాముఖంగా కోరుతున్నాను. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేటువంటి విషయం నాకు సహకరించండి. అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా, చక్కగా సహకరిస్తున్నా, నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరే నా సోదర భావంతో పనిచేస్తూ, కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రి నయ్యా ఈ సామాన్యుడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించండి. మీ అందరికీ అందుబాటులో ఉంటా. నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్, మధ్యవర్తులు అవసరం లేదు. పొద్దున్న 6 గంటలలాగా అయితే రాత్రి 1 గంట 1:30 వరకు నేను అందుబాటులో ఉంటా. ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా కలవచ్చు, ఏ పని మీదైనా కలవచ్చు. కాబట్టి
ఇవన్నీ కొన్ని విషయాలు అందరికీ తెలియననే విషయంలో చెప్తున్నా. ఇవన్నీ కూడా నా బ్రాండ్. బైపాస్ నా బ్రాండ్, 165 హైవే నా బ్రాండ్, వందే భారత్ నా బ్రాండ్, సిఆర్ఐఎఫ్ రోడ్ నా బ్రాండ్, ఫ్లైఓవర్స్ ఆర్ఓబుల్ నా బ్రాండ్. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడిన వెనకాను. నాది అంటున్నాడు శ్రీనివాస వర్మ కర్మ. అంటే నా ప్రయత్నం, నా కృషి కారణం. ఇది నా కృషి కారణం. ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస వర్మ దిగజారడం. నేను చేసినటువంటి అభివృద్ధిని నేను మాత్రమే చేశాననేటువంటి చెప్పుకోవడానికి శ్రీనివాస వర్మ వెనకాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రకంగా మాకు రాజకీయంగా గురువులైనటువంటి పివి చలపతిరావు గారు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కుమారుడు మాధవ్ గారు. ఆయన అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లానికి నిన్న రావడం జరిగింది. భీమవరం చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ర్యాలీని కానివ్వండి, కార్యకర్తలు కథం తొక్కు నిన్న భీమవరంలో పాల్గొనడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కార్యకర్తలకి, పార్టీలో ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బేర్స్ కానీ, మండలాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, వివిధ మోర్చాల అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న ఉదయం వాతావరణం అనుకూలంగా ఉండదేమో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మండలాల నుంచి తరలి వచ్చి రాష్ట్రంలోనే 25 జిల్లాల్లో భారీగా జరిగినటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్ర పార్టీ నాకు ఈవేళ ఉదయం టెలిఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా జరిగింది, మీ జిల్లాలో చాలా సంతోషమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సహకరించారు. పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. అలాగే పోలీసు వారు, అన్నిటికీ మించి కార్యకర్తల యొక్క కృషి, పార్టీ నాయకుల యొక్క కృషి కారణంగా ఇంత పెద్ద ఎత్తున నిన్న సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి పుట్టినరోజును పురస్కరించుకుని వారి స్వగృహం వద్ద భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ కార్యకర్తలకు అండగా నిలబడే మొదటి వ్యక్తి మెంటే పార్థసారథి అని, కార్యకర్తలకు ఆయన ఒక ధైర్యమని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ యుక్త వయసు నుండి కూడా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మెంటే పార్థసారథి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకునిగా ఎదిగారని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా, టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ పార్టీకి పార్థసారథి అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబైన గోవింద్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు అంగర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రేమాలయం వృద్ధాశ్రమంలోని అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంట శ్రీనివాస్, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కూటమి నాయకులు పొత్తూరి వాపిరాజు, మెరగాని నారాయణమ్మ, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి చంద్రశేఖర్, గనిరెడ్డి రినాథ్, మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, మైలావతుల ఐజాక్ బాబు, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
देवस्य गृहे देवस्य देवस्यं मे इदमिदं मे सुमनस्य मानो मे सुमनस्य मानो अभिरक्षता दीपौ शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते अस्तु सकलैश्वर्याभिवृद्धिरस्तु। తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పార్థసారథి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అశేషంగా జనవాహిని వచ్చింది. వారు నుండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సారథి గారు భీమవరం నియోజకవర్గానికి, భీమవరం పట్టణానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా కూడా నేనున్నానని ముందుండి పనిచేసే మహోన్నత వ్యక్తి సారథి గారు. అటువంటి వారు మన తెలుగుదేశం పార్టీలో ఉండటం, వారు పార్టీ పెట్టిన కాంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండటం వారి యొక్క గొప్పతనం. వారు నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా వారికి పని పూర్తి చేసి పంపే మంచి లక్షణం ఉన్న మన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పాలంటే మరి నిన్న ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ చిన్న కార్యకర్త కాడి నుంచి నాయకుల వరకు కూడా ఒక పండగ వాతావరణంలో నిన్న వేళ వాళ్ళ మొహాల్లో చాలా సంతోషం చూసాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, ఒక నాయకత్వ లక్షణాలు ఈ రోజున మన గౌరవనీయులు సీనియర్ నాయకులు మనందరికీ ఆదర్శం మెంటే పార్థసారథి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన మరి ఎన్నో రకాలుగా జిల్లా అధ్యక్షుడు నాకంటా ముందే రాజకీయాల్లో ఉన్నారు. నేను ఏదో దాదాపు 20 సంవత్సరాలే అయి ఉంటుంది నేను వచ్చి. జిల్లా అధ్యక్షులుగా చేశారు. అలాగే రాష్ట్ర పార్టీలో కూడా ఎన్నో పదవులు చేయడం జరిగింది. ఆయన మనందరికీ తెలుస్తుంది. ఈ రోజున మరి ఆయన పుట్టినరోజు మనందరి సమక్షంలో, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కూడా ఆయన చక్కగా ఇలాగ పండగ వాతావరణంలో జరుపుకుంటాం. చాలా సంతోషం. మనందరి తరఫున, నా తరఫున, ఆయనకి జిల్లా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, అలాగే ఆ పార్టీకి ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టుగా, గౌరవనీయులు మన చైర్మన్ సుజాత గారు చెప్పినట్టుగా ఆయన కానీ, నేను కానీ, మీరు కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనం ఒక కమిట్మెంట్ కానీ, ఒక అంకిత భావం కానీ, పార్టీని నడిపించడంలో కానీ, ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండే విధంగా కానీ మనందరం పనిచేస్తున్నాం. ముందు ముందు కూడా
సారథి గారు కానీ, సుజాత గారు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ప్రతి కార్యకర్త కూడా పార్టీకి బలోపేతం చేస్తూ, పార్టీకి నాయకత్వంలో మనం పనిచేస్తూ, అలాగే మనందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మనందరూ ఉండాలని ఆయన పుట్టినరోజునికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పార్థసారథి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సారథి గారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన నాకు తండ్రి సమానులు. మా నాన్నగారు, సారథి గారు అందరూ కూడా ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మాకు ఈ జనరేషన్కి అందరికి కూడా చాలా, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆశీర్వాదాలు మాకు అవసరం. పార్టీని ఎప్పటి నుంచో పార్టీకి అండగా ఉంటూ, పార్టీకి ఎంతో కష్టపడుతూ, మెయిన్గా తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఆదర్శం అండి. ఈ వయసులో కూడా ఇంత కమిట్మెంట్తో, ఇంత యాక్టివ్గా వాళ్ళు పని చేయటమే కాకుండా మాకందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. ఎందుకంటే నేను అందరి దగ్గర చెప్తాను, అసలు మేడంని చూసి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం ఈ వయసులో అంతా ఎక్కడికైనా సరే లాంగ్ జర్నీ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్కైనా వస్తున్నారు. అదేవిధంగా సారథి గారు కూడా అలా ఏజ్ అనేది నెంబర్, ఇట్స్ ఎ నెంబర్ అంతే. మనసుకు మాత్రం అది చాలా స్ట్రాంగ్ అండి. అసలు వయసుతో సంబంధం లేకుండా యూత్తో పరిగెట్టి ఏ ప్రోగ్రాంలో చూసినా వీళ్ళిద్దరూ ఉంటారంటే వాళ్ళకి పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్. దాన్ని మేమందరము, మా తర్వాత జనరేషన్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని పని చేయాలి. పార్టీని వీళ్ళిద్దరి యొక్క అండదండలతో, సపోర్టుతో ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళిద్దరికీ కూడా మా యొక్క సపోర్టు, అందరి యొక్క సపోర్టు ఉంటుందని తెలియజేస్తున్నా. మరి సారథి గారికి కూడా, కుటుంబ సభ్యులకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి గారి మెంటే పార్థసారథి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయనగా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన సేవ భీమవరం నియోజక ప్రజలకు ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నా వరకు వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే 1989లో నాకు ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు నేను బూత్ ఏజెంట్కి వెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు జరిగిన గొడవలో నా మీద, అలాగే మా వర్గం మీద ఆ గ్రామంలో శ్రీనివాసరావు కేసులు పెట్టి మమ్మల్ని ఎత్తే, ఆ రోజు ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పెద్దగా మా అందరినీ బయటికి తీసుకొచ్చిన వ్యక్తి అయినా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో మేము ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుడు, మాకు బాబాయ్ అవుతారైనా, ఆయనతో పాటు మేము అందరం కలిసి ఈరోజు మేము ఏ స్థాయిలో ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన గురువుగారిని భావిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలో ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కార్యకర్తలంతా కోరుతున్నాం. ఈ రోజు ఆయన పుట్టినరోజు మన భీమవరం నియోజకవర్గంలో మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం. కార్యకర్తలు, నాయకులందరూ, శిష్యులుగా అందరూ కూడా. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, మరి జిల్లా మాజీ అధ్యక్షురాలు, అలాగే పార్టీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సుజాత గారు, అలాగే పార్టీ నాయకులు, స్థానిక జనసేన తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి పులపతి రామయ్య గారు, ఇక పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బంధుమిత్రులు, అలాగే వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషకరం. అలాగే మరి తెలుగుదేశం పార్టీ ఆర్బర్ నుండి కూడా నేను పార్టీకి కార్యకర్తగా నుంచి పనిచేస్తూ వచ్చాను. అలాగే భవిష్యత్తులో కూడా నేను పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని, అలాగే నా శాశక్తుల సాధ్యమైనంత వరకు నా యొక్క శక్తి మేరకు ప్రజాసేవలు కూడా అంకితభావంతో పనిచేస్తానని, ఈ రోజున పత్రికాముఖంగా ఫోన్ల ద్వారా స్వయంగా వచ్చి వివిధ పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి, అలాగే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు కాడి నుంచి వ్యవస్థాపక నాయకుల్లో మరి ఈ రోజున మన గౌరవనీయులు మెంటే పార్థసారథి గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గం జిల్లా స్థాయిలో కూడా పార్టీ నాయకులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి మన శాసనసభ్యులు అందరూ కూడా ఇచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపించినందుకు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మన భీమవరం నియోజకవర్గంలో లెజెండరీ అంటే ఏమైనా పార్టీలో ఉన్నారంటే అది మెంటే పార్థసారథి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మన మెంటే పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు పేదలకు వస్త్రదానం, అలాగే అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం.
రాష్ట్రంలో కోశాధికారిగా, అలాగే జోనల్ ఆర్టీసీ జోనల్ చైర్మన్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి ఆయన మన ఉమ్మడి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా ఒక 10 సంవత్సరాల పాటు సేవలు అందించిన వ్యక్తిగా మనందరికీ గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. ఈ రోజుని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి కాకుండా బంధువు కూడా కాబట్టి ఆయన స్పెషల్ బర్త్డే గుర్తు చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఆయన ఫ్యూచర్లో పెద్ద లీడర్ అయి భీమవరానికి మంచి తీసుకొస్తారనేటువంటి ఆలోచనలో. ప్రపంచ స్థాయిలో ఉన్న ఆక్వా రంగంలో నూతన టెక్నాలజీని, అధునాతన పద్ధతులను రైతులకు పరిచయం చేసే విధంగా ఆక్వా ఎక్స్ ఇండియా చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. పెద్దమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో గత 3 రోజులుగా జరుగుతున్న ఆక్వా ఎక్స్ ఇండియా 2025 ఎక్స్పోను సందర్శించి స్టాల్స్ ను పరిశీలించారు. వివిధ దేశాల నుంచి అనేక ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి ఆక్వా రంగానికి ఉపయోగపడే అన్ని ప్రొడక్ట్స్ ను రైతులకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత నిర్వాహకులు వేణుదంతులుదేనని అన్నారు. భీమవరంలో 5వసారి జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సంస్థ సీఈఓ వేణుదంతులూరి ఎండీ సమీర్ పాత్ర మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులకు, రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు భీమవరం పట్టణంలో ఈ యొక్క రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క ఆక్వా ఎక్స్ ఇండియా వారు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భీమవరం ప్రాంతంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, సీడ్స్, దాని యొక్క మెడిసిన్స్, మేనేజ్మెంటు టోటల్గా ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఆక్వాకు సంబంధించినటువంటి మెరుగైనటువంటి కొత్తదనాన్ని, కొత్త టెక్నాలజీని ఈ భీమవరం ప్రాంతానికి మిత్రుడు వేణుగారు తీసుకురావటం చాలా సంతోషకరం. ఈ యొక్క ఎక్స్పో గత 9 సంవత్సరాల నుంచి కూడా మరి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దేశంలో ఉన్నటువంటి
అనేక కంపెనీలు ఈ యొక్క యాచరీస్ కానివ్వండి, ఫీడ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, మెడిసిన్కి సంబంధించిన కానివ్వండి, ఎక్విప్మెంట్కి సంబంధించింది కానివ్వండి, మేనేజ్మెంట్కి సంబంధించింది కానీ అన్నీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం వల్ల రైతులకు ఒక అవగాహన ఉంటుంది. రైతులు ప్రాచీన పద్ధతులు కాకోకుండా నూతన పద్ధతులు, ఎక్కువ ప్రొడక్షన్ ఎలా తీసుకురావాలి అనే దాని మీద మరి అవగాహన ఉంటుంది. రైతులు కూడా నష్టపోకుండా ఉంటుంది. అలాగే అదే కాకుండా మన ప్రాంతంలో పండినటువంటి రొయ్యల్ని, చేపల్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినట్టయితే కనుక రైతులు మనం ఆదుకున్నట్టు ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రెడీ టు కుక్ కానీ, లేకపోతే ఇప్పుడే చూశాను నేను ఒక రెస్టారెంట్ మోడల్లో ఒక మొబైల్ రెస్టారెంట్లు కూడా పెట్టి ఏ రకంగా దీన్ని కుక్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు అనేది మరి ఇక్కడ తెలియజేయటం చాలా సంతోషకరం. ఇంత చక్కటి మరి స్టాల్స్ పెట్టించినటువంటి మిత్రుడు వేణు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క వ్యాపార రంగం, ముఖ్యంగా ఆక్వాకి సంబంధించినటువంటి వ్యాపార రంగం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఇది భీమవరం అభివృద్ధికి పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి స్టాల్స్ని, ఎక్స్పోని పెట్టించి ఇంకా ఎక్కువ కంపెనీలని, ఎక్కువ టెక్నాలజీని ఈ ప్రాంత రైతాంగానికి అందించవలసిందిగా మిత్రుడిని కోరుకుంటూ, రైతులు కూడా ఇటువంటి ఎక్స్పోలకి వచ్చి మరి ఈ అవగాహన పెంచుకుని కొత్తదనంతో, నూతన టెక్నాలజీతోటి వ్యవసాయం చేసినట్టయితే కనుక ఈ ఆక్వా రంగం ఇంకా ముందుకెళ్తుంది. ఇటు భీమవరానికే కాకుండా రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. అలాగే దేశానికి కూడా ఈ యొక్క రంగం చాలా ప్రధానమైనటువంటి రంగంగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీటిని తెలుసుకుని ఈ యొక్క రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆక్వాఎక్స్ ఇండియా 2025 చాలా ఘనంగా 2 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్ పెదమేరంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. గత 2 రోజులుగా రైతులందరూ హుషారుగా పాల్గొని, సో గత మొదటి రోజు ఆల్మోస్ట్ 3,000 మంది రైతుల వరకు వచ్చారు. నిన్న అంటే రెండో రోజు మనకి 3,000 నుంచి 4,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎంఎస్సీ ఫిషరీస్ చేసిన వాళ్ళు కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఎందుకంటే ఫిషరీస్ చేసిన తర్వాత ఆక్వాకల్చర్లో ఇంత పొటెన్షియల్ ఉంది, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, సో మేమేంటంటే చదివినా కూడా మాకు బాగుంటుందని చెప్పి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడింది. రైతులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానాన్ని, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ని, వాళ్ళకి కావాల్సిన విధానాన్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఒక ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే పెస్ట్ కంట్రోల్ దగ్గర నుంచి ఈవేళ ఆక్వాకి ఇన్సూరెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరెక్కడి నుంచి ఇన్సూరెన్స్ చేస్తారో కూడా తెలియదు. ఫ్యాక్టరీకి, గోడౌన్స్కి ఎట్లకి కావాలని ఇన్సూరెన్స్ కూడా, ఆక్వా ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. లైవ్ ఫిష్ పెట్టి అమ్ముకొని చేసుకునే వాళ్ళకి లైవ్ ఫిష్ టబ్బులు కూడా తీసుకొచ్చారు ఎన్నో ఫీడ్స్ వాళ్ళు. సో 85 స్టాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే 80 స్టాళ్ళు కూడా చాలా యూనిక్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఈరోజు కూడా ఆల్మోస్ట్ రైతులు వచ్చారు చాలామంది. సో 3 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటివి చేయాలని శాసనమండలి చైర్మన్ మోసేన్ గారు, కలవపూడి రాంబాబు గారు, అంజిబాబు గారు, సో సెంట్రల్ మినిస్టర్ భూపతి వర్మ గారు అందరూ వచ్చి అభినందించడం జరిగింది. ఈ ఉత్సాహంతో మేము మళ్ళీ సంవత్సరం మరిన్ని ఎక్కువ స్టాళ్ళు తీసుకొచ్చి ఎక్కువ మంది రైతులకు చేరేలాగా, ఇంకా ఎక్కువ పరిజ్ఞానాన్ని, ఇప్పుడున్న టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేటట్టుగా ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని, మీ అందరికీ ఉపయోగపడిందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా దీన్ని బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారం. ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్స్పో భీమవరంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి వేలాదిగా రైతులు తరలి వచ్చారు. చాలా సంతోషదాయకం. ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఇన్నోవేటివ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రైతులు అందరూ అన్ని స్టాల్స్లోనూ కూడా ఇక్కడ పర్యటన చేసి ఇక్కడ విపులంగా అన్నీ కూడా తెలుసుకోవటం, రైతులు ఎంత అద్భుతమైన ఆసక్తి కనపరుస్తున్నారని అంటే గతంలో లేనిది ఇప్పుడు చాలా ఎడ్యుకేటివ్గా రైతులు ఈ రకంగా ఇంట్రెస్ట్ చూపించడం చాలా సంతోషదాయకం. అలాగే బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ వరల్డ్ వైడ్ ప్రజెన్స్ ఉన్న బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఉత్పాదనలన్నీ కూడా రైతులందరికీ విశదీకరించడం జరిగింది. నిర్వాహకులకి మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తే అండి. మాది సన్షైన్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. పాండిచేరిలో మాకు 6 హ్యాచరీస్ ఉన్నాయి. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఇండియాలోనే ద బెస్ట్ బిగ్గెస్ట్ ఇదిగా ఉన్న కల్చర్ ఉన్నది భీమవరం ఏరియా. ఇక స్టాల్ పెట్ట మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరికీ
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అలాగే భీమవరం రైతులందరికీ మేము ఏంటంటే ఖచ్చితంగా మా హ్యాచరీ సైడ్ నుంచి మంచి క్వాలిటీ సీడ్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నామండి. ఖచ్చితంగా ఒకసారి మా హ్యాచరీకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలు భీమవరం వన్ టౌన్లోని ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను భీమవరం మాజీ శాసనసభ్యులు చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంధి శ్రీనివాస్ తనయుడు రవితేజ ప్రారంభించారు. నిర్వాహకులు జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో 6 విభాగాల్లో గెలుపొందిన విజేతలకు 20,000 రూపాయల నగదు బహుమతులుగా అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చదరంగం అసోసియేషన్ కార్యదర్శి గమని రవి పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళి, తటవర్తి శ్రీనివాస్, సునీల్ అగర్వాల్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన పేరెంట్స్ కు అలాగే పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా కిడ్స్ అందరూ మొబైల్స్కి టీవీలకి అన్నిటికీ కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ పిల్లల్ని మీ ఊళ్ళో మీరు కోచింగ్లు ఇప్పించి ఈరోజు తీసుకొస్తాం చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ఎప్పుడు ప్రతిసారి ఏ టోర్నమెంట్ జరిగినా కూడా ఇస్తూ ఉంటాను. ఎప్పుడు ఏంటి అంటే మీరు చెస్ అనేది నేర్చుకునేది ఎప్పుడన్నా సరే మీరు బోర్డుల మీద కోచింగ్ తీసుకోవడం తప్ప ఎటుబట్స్లోని ఆన్లైన్లో కానీ ఇలా కోచింగ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎంతైనా మొబైల్లోని టీవీలోని వాటిలో మనం కోచింగ్ తీసుకుంటూ ఉంటే మన బ్రెయిన్స్ గ్రో అవుతూ ఉంటారు తప్ప మీరు లైవ్లో ఆడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు కూడా తెలుసు కాబట్టి మీరు అందరూ కూడా ఎటుబట్స్తో మొబైల్కి ఎడిట్ అవ్వద్దు అని చెప్పి నా చిన్న సజెషన్. అలాగే ఈరోజు ఈ అనసూయ చెస్ అకాడమీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ప్రతిసారి కూడా భీమవరంలో కండక్ట్ చేస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్కి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకెన్నెన్నో కార్యక్రమాలు అలాంటివి చేయాలని చెప్పి మాతా కిషోర్ గారికి అదే అకాడమీ వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏసీ ఇన్విటేషన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి సపోర్ట్ చేసినటువంటి ఆర్యవైశ్య యువజన సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ గ్రంథి రవితేజ గారికి అలాగే శ్రీనుబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవితేజ గారు మనకు గత 2 సంవత్సరాలుగా మనల్ని నడుపుకుంటూ ప్రోత్సహిస్తున్నారు. చదవడం మనం ప్రతి దానికి అటెండ్ అవ్వడం, ఇన్స్పిరేషనల్ స్పీచ్ అవ్వడం, ఆయన స్వతహాగా ఆడటం, వాళ్ళ పిల్లలు నటించడం. సో మనకి ఆయన వచ్చిన ప్రోత్సాహం వల్ల మనం ఇంకా చెస్ని భీమవరంలో అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో మీ అందరికీ తెలుసు గత 2005లో భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ ఫామ్ అవడం జరిగింది. గ్రంథి శ్రీనివాస్ గారి అధ్యక్షుల కింద ఫామ్ అయింది. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన సహకారంతో మన జిల్లా అసోసియేషన్ ఇక్కడ సాధించుకున్నాం. 10 సంవత్సరాలుగా వెస్ట్ గోదావరి జిల్లా అసోసియేషన్ భీమవరంలోనే రన్ అవుతుంది ఇప్పుడు కూడా. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా నుంచి వైస్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలుగా నేను ఉన్నాను. సో ఈ చెస్ ఇలా అభివృద్ధి అవడానికి కారణం గ్రంథి శ్రీనివాస్ గారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏజ్ గ్రూప్లో బాయ్ 2, గర్ల్ 2, అండర్ 5, అండర్ 7, అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15 మొత్తం 24 మెంబర్స్కి మీకు ఆ కప్స్ ఇవ్వడం జరుగుతుంది టాప్ 5తో పాటు. సో ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీ వినియోగించుకో కోరుతున్నాను. 2 స్టేట్స్ తెలుగు స్టేట్స్ చెస్ టోర్నమెంట్ని ₹1,00,000 ప్రైజ్ మనీతో మేము నిర్వహిస్తున్నాము. సో దానికి కూడా మీరందరూ ఇచ్చేసి విజయం చేయడం కోరుతున్నాము. ఈ సందర్భంగా చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇన్విటేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలు భీమవరం వన్ టౌన్లోని ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో ఈరోజు మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు అలాగే మన చెస్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారి తనయుడు గ్రంథి రవితేజ గారు ఈరోజు ఈ పోటీలు ప్రారంభిస్తున్నారు. ప్రధానంగా మరి దీనికి సంబంధించి గ్రూపులు అండర్ 5, అండర్ 7, అండర్ 13, అండర్ 11, అండర్ 15 మరి విభాగాల్లో ఉన్నటువంటి స్కూల్ స్థాయి పిల్లలందరితో కూడా ఈ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 20,000 రూపాయల నగదు బహుమతితో ఈ బహుమతి పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా పిల్లలకు చదరంగంలో మరి అపారమైనటువంటి తెలివితేటలు మేధాశక్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.